శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, తులారాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? తులారాశి విద్యార్థులు ఈ యొక్క నవరాత్రుల్లో చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి తెల్లటి పూలు ఏవైతే ఉంటాయో ఆ పూల ద్వారా అమ్మవారిని పూజించడం వల్ల మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లోనే ఉండాలి. చాలామంది ఆ ఇంట్లో కోసుకొస్తూ ఉంటారు, అది తప్పు. మన ఇంట్లో పూసేటువంటి పూలు ఏవైతే ఉంటాయో, అందులో ఉన్నటువంటి తెల్ల రంగు పూలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుని వెళ్ళి చక్కగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు ఎవరైనా పూజ చేసుకుంటే వారికి ఇచ్చేటువంటి అవకాశం చేయండి మీ చేతుల ద్వారా. అలా చేయడం వల్ల మీకు విద్యలో మంచి పురోగతి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వాళ్ళ విద్యార్థులు ఇంకా చేయాల్సిన విషయం ఏంటంటే సరస్వతి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోవటం. ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోవడం వల్ల చక్కటి విద్య కలుగుతూ ఉంటుంది. గురువుగారు, తులారాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? తులారాశి యొక్క ఉద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొని అమ్మవారి యొక్క పూజలో విశేషంగా ఎక్కడైతే పూజలు నిర్వహిస్తూ ఉంటారో అక్కడ మీ చేతి ద్వారా పంచామృతాలు ఇచ్చేటువంటి అవకాశం చేసుకోండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి ఉంటాయి. వీటితో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. మీకు ఉద్యోగం కావాలి, మాకు ఈ సంవత్సరం ఉద్యోగం రావాలి, ఉద్యోగ ప్రయత్నాలు మేము చేస్తున్నాము అనుకున్నట్లయితే ఎక్కడైతే అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో అక్కడ మీరు వెళ్ళి మీ చేతుల ద్వారా పంచామృతాలు ఇచ్చేటువంటి అవకాశం చేయండి. అలా ఇచ్చినట్లయితే మీ పేరు ద్వారా అభిషేకం జరిగినట్లయితే మీకున్నటువంటి ఉద్యోగ సమస్యలు తొలగిపోయి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రయత్నం చేయకుండా పంచామృతాలు ఇస్తే ఉద్యోగం రాదండి. ప్రయత్నం చేస్తూ ఈ పని చేయండి, చక్కగా అమ్మవారు మీకు ఉద్యోగం కల్పిస్తుంది. గురువుగారు, తులారాశి వారు వ్యాపారాభివృద్ధి కోసం ఎలాంటి పూజా విధానం పాటించాలి? వ్యాపారాభివృద్ధి కోసం తులారాశి వారు చేయాల్సినటువంటి మొట్టమొదటి పూజ ఈ యొక్క నవరాత్రుల్లో ఉన్నటువంటి అమావాస్య పూజ. అమావాస్య రోజునే అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వ్యాపార స్థలంలో అమ్మవారిని పూజించుకోవాలి. తదుపరి ఆ యొక్క వ్యాపార స్థలంలోనే అమ్మవారి యొక్క బింబాన్ని ఏర్పాటు చేసుకుని కుంకుమార్చన చేయించుకునేటువంటి అవకాశం చేసుకోవాలి. ఆ కుంకుమార్చన కూడా ముఖ్యంగా చెప్పాను, గోమతి చక్రాన్ని అక్కడ మనం పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల ముందు వచ్చేటువంటి అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారి యొక్క వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి. గురువుగారు, తులారాశి వారు వివాహ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? తులారాశి వారు ఈ నవరాత్రుల్లో శుక్రవారం రోజున అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొనండి. ఈ యొక్క శుక్రవారం రోజునే అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించేటువంటి అవకాశం చేయండి, లేదంటే అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ శుక్రవారం రోజున శనగలు, బొబ్బర్లు కలిపి పెట్టినటువంటి యొక్క మిశ్రమాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టినట్లయితే మీకున్నటువంటి యొక్క దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ తులారాశి వారు ఈ యొక్క నవరాత్రులలో శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలో పాల్గొనటం వల్ల మీకున్నటువంటి యొక్క సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది.
గురువుగారు, తులారాశి వారు భూ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఉన్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? భూ సమస్యలు, కోర్టు సమస్యలు ఎవరికైతే ఉంటాయో తులారాశి వాళ్ళలో మీరు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఉన్నా కానీ కూడా అమ్మవారి నవరాత్రుల్లో పాల్గొనండి. మీరు పాల్గొనలేని పక్షంలో మీ మీ యొక్క గోత్రనామాలతో పూజ చేయించుకునేటువంటి అవకాశం చేసుకోండి. అలా కూడా ఎలా చేస్తారయ్యా అంటేను, అమ్మవారికి ఈ యొక్క లవంగాలు, యాలకులు ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యం పెట్టే విధంగా ప్రయత్నం చేయండి. చేసినట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో వారు యాలకులు, లవంగాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అవి పెట్టుకుని అవి వారే తీసుకుని ప్రసాదంగా ఉండాలి తప్ప ఎవరికి పంచేటువంటి అవకాశం చేయవద్దు. గురువుగారు, తులారాశి వారు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఆరోగ్య సమస్య ఎవరైతే బాధపడుతున్నారో తులారాశి వారు, వీరు ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి నామస్మరణ, ద్వాదశ నామాలు ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడే ఈ యొక్క నామస్మరణ చేసుకోండి. 11 సార్లు తప్పనిసరిగా చేసుకున్నట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. కాబట్టి ఎట్టి బస్సులో అమ్మవారి దర్శనం చేసుకుని తప్పనిసరిగా ఉదయము, సాయంత్రము ఈ యొక్క అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు దొరుకుతాయి. గూగుల్లో కూడా వస్తాయి. ఇక్కడ అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి కొట్టగానే వచ్చేస్తాయి. ఆ నామాన్ని మీరు ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా నియమంగా ఉదయం 6కి, సాయంత్రం 6 గంటలకైతే సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క నామాల యొక్క స్మరణ చేసుకోండి. మీకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. గురువుగారు, తులారాశి వారు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాటించవలసిన పూజా విధానం ఏమిటి? తులారాశి వారికి అమ్మవారి అనుగ్రహం తొందరగా కలగాలి అనుకుంటే వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటంటే లవణ దీపం వెలిగించాలండి. లవణము అంటే ఉప్పు. ఉప్పుతో అమ్మవారికి దీపం వెలిగించేటువంటి అవకాశం చేయాలి. ఉప్పుతో ఎలాగ వెలిగిస్తారు అంటే ప్రమిదలోనే కొద్దిగా ఉప్పు వేసి ఆ యొక్క ప్రమిదను అమ్మవారికి హారతిగా ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు ఈ ఉత్సవాలు మొత్తం కూడాను ప్రతిరోజు కూడాను ఎర్రటి దుస్తులతో ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశం చేసుకోండి. ఎర్రటి దుస్తులు వేసుకోవాలి, అంటే రెడ్ కలర్ వేసుకుని చక్కగా లవణ దీపం వెలిగించాలి. అలా వెలిగించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, తులారాశి వారు ఈ ఉత్సవాల్లో పాటించవలసినటువంటి పూజా విధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే. అందరూ కూడా ఈ ఉత్సవాలు తప్పనిసరిగా పాల్గొనండి. అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.